ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యమన్నారు జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు. ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచుతామని హామీ ఇస్తున్నారు. ప్రచార కార్యక్రమంలో వేగం పెంచిన ధర్మరాజు ఇప్పటికే ప్రతి గడపను టచ్ చేశారు. కూటమి అభ్యర్థిగా గెలుపొందాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు. కులాల వారీగా విడగొట్టి సామాజిక వర్గాలను రెచ్చగొట్టే విధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే ప్రజలు వారి ట్రాప్లో పడరన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు తనకున్నాయని చెబుతున్న ధర్మరాజుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు అయితే కూడా ప్రచార కార్యక్రమాలు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. సార్, ఏ విధంగా కొనసాగుతుంది? అటు అధికార పార్టీ నుంచి మీకు ఏ విధంగా ఉండబోతుంది పోటీ? ఉమ్మడి కూటమి నుంచి మీకు సపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ మా ఉంగుటూరు నియోజకవర్గంలో ఏ గ్రామంలోకి వెళ్ళినా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడిగా ఆ గ్రామం యొక్క సమస్యలు, అలాగే మేము రాబోయే కాలంలో ఆ గ్రామంలో ఏమేమి చేస్తున్నాం, వాళ్ళు ఎలాగ నష్టపోయారు ఈ ప్రభుత్వంతో, మనకి ఇక్కడ జీవనోపాధిని ఎలా కోల్పోయాం, మనం వేరు వేరు గ్రామాలకి ఎలా వలసలు వెళ్తున్నారు అనేది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఏదైతే మనకి ఈ జగనన్న కాలనీలు అని ఇచ్చి అక్కడ వాళ్ళు ఎలాగ లాసిపోయారు, వాళ్ళ అప్పుల పాలు ఎలా అవుతున్నారని ప్రతి దాన్ని కూడా మేము వివరించుకుంటూ మన రాష్ట్ర భవిష్యత్తు, రాబోయే తరాల భవిష్యత్తు ఉండాలంటే మన రాష్ట్రం ఎలాగ వెళ్ళాలి, ఏ నాయకత్వం వహించాలి, ఎందుకంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తే తప్ప ఇక్కడ గ్రామాల వ్యవస్థలు బాగుపడవు అనే నినాదంతో ముందుకెళ్ళి అందరినీ కూడా ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేకి గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని ప్రతి ఒక్కరికి కూడా ప్రచారం చేసుకుంటూ, అలాగే ఎంపీకి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని చెప్పుకుంటూ మేము ప్రచారం కొనసాగిస్తున్నాం. ప్రత్యేకించి ఇక్కడ నియోజకవర్గంలో ఎక్కువగా సామాజిక వర్గాల మధ్య పోరు జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఏ విధంగా సంబంధించి ఏ విధంగా జరుగుతుంది? ఇక్కడ సామాజిక వర్గాలంటూ ఏమో మా పార్టీ యొక్క నినాదం అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు. అందరినీ కూడా కలుపుకొని ఇక్కడ మేమందరం కూడా భారతీయులు అని మర్చిపోకుండా అందరూ సోదర భావంతో, అంటే మాకు పల్లెటూరులో ఎవళ్ళైనా సరే వీళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా విడదీసి పాలించనే నినాదంతో అందరినీ కూడా ఏదైతే బ్రిటిష్ కాలంలో జరిగిందో అదే విధంగా ఒక నియంతలాగా పరిపాలించాలని, ఎక్కడ కూడా గ్రామ సర్పంచులకు కూడా అధికారం లేకుండా, గ్రామాలలో కూడా ఎక్కడ అభివృద్ధి లేకుండా, ఎవరికీ లేకుండా ఒక పెత్తందారితనంతో ఒక వ్యవస్థని, వేరే వ్యవస్థను నడుపుకుంటూ వచ్చాడు. అదంతా కూడా ప్రజలందరూ కూడా చాలా క్షుణ్ణంగా గమనిస్తూ ఈరోజు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా తమంతట తాము స్వస్థంగా మా వెంట నడుస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా రాబోయే రేపు మే 13వ తారీఖున ఈ సార్వత్రిక ఎన్నికల్లో గ్లాసు గుర్తుకు ఓటు వేయడానికి ఇక్కడ ఉంగుటూరు ప్రజలందరూ కూడా, నియోజకవర్గ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మీ అందరికీ తెలియజేస్తున్నాం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వాసుబాబు, ఇప్పుడు మీకు ప్రత్యర్థిగా ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కువగా తర్వాత టీడీపీ నుంచి సీటు ఆశించినటువంటి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి కానీ ఏ విధంగా ఉండబోతుంది? అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే మీకు ఏ విధంగా పోటీ, ఏ విధంగా మీరు ఎదుర్కోబోతున్నారు? మాదంతా కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా గత 5 సంవత్సరాలుగా ఏం అభివృద్ధి చేశారు, వాళ్ళు ఏ వాగ్దానాలు చేశారు అన్నదే చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడా కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఎక్కడా జరగలేదు. ఎందుకంటే మా నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికి మంచినీటి సమస్య ఈరోజు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అలాగే రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. వీళ్ళు రోడ్డు పోస్తే 5-6 సంవత్సరాలు ఉండాలి, నికరంగా ఉండాలి. వాళ్ళు పోసిన ఎక్కడన్నా రోడ్లు అరాకొర పోస్తే 6 నెలలకే మళ్ళీ ప్యాచీ వర్క్ చేసే టెక్నాలజీతో వీళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్నారు. దాన్ని అన్నింటినీ కూడా వీళ్ళకి ధనదాహమే తప్ప ఎక్కడ కూడా ప్రజల యొక్క అభివృద్ధి కానీ, ప్రజల్ని అర్థం చేసుకుని ఎదరికి తీసుకెళ్ళిన ఇక్కడ జాబులు కల్పించడం కానీ, వీళ్ళు ఎక్కడా కూడా కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఉన్న పరిశ్రమలే వీరి గురించి బయటికి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుని ఉన్నాయి. అదంతా కూడా ప్రజలందరికీ కూడా పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మాకు పొత్తులో భాగంగా జనసేన, తెలుగుదేశం, అలాగే బీజేపీ కూడా, తెలుగుదేశం ఆయన ఆశించిన మా అన్నగారు గన్ని వీరాంజనేయులు గారు, అలాగే మా అక్కగారైన మాలతీ రాణి గారు బీజేపీ నుంచి ఆశించారు. మీ అందరం కూడా ఎవరికి వచ్చినా కలిసిమెలిసి మా అందరి లక్ష్యం ఒకటే, వైఎస్ఆర్సీపీని ఓడించే దిశగానే మా ప్రణాళికలు అన్నీ ఉన్నాయి. మీ అందరం కూడా ఒక నియంతని, అలాగే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించడానికి, రాబోయే తరాల భవిష్యత్తు గురించే మా అందరి పోరు ఉంటుంది తప్ప ఎక్కడా కూడా రాజకీయాలకి మా మధ్య ఎటువంటి పొరపచ్చాలు కూడా లేవని మీకు తెలియజేసుకుంటున్నాం. విజయావకాశాలకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి? మెజారిటీ ఏ విధంగా వచ్చే అవకాశం? ఇక్కడ
ఈ నియోజకవర్గంలో ఉంగుటూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీతోనే నెగ్గుతున్నాం. అలాగే ఎందుకంటే మాకు ఇక్కడ సమస్యలపై చాలా అవగాహన ఉంది. ఇక్కడ ఆక్వా రంగం ఒకటి, అలాగే వ్యవసాయ రంగం అంతా కూడా గ్రామీణ ప్రాంతం. ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా మాకు పూర్తిగా అవగాహన ఉంది. దాన్ని బట్టి ప్రజలందరూ కూడా మేము చెప్పేళ్ళకి నమ్మి రాబోయే కాలంలో ఈ రోజు వరకు కూడా ఎటువంటి అభివృద్ధి చెందలేనిది అభివృద్ధి చెందిందని భావించి వాళ్ళందరూ కూడా గ్లాసు గుర్తుపై ఓటేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మొత్తానికి సంబంధించి ఉంగుటూరు నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అటు బీజేపీ అలాగే టీడీపీ అభ్యర్థులను కూడా అంటే నాయకుల్ని కార్యకర్తలను కూడా కలుపుకుని ముందుకు సాగుతున్నామని చెప్పి కూడా జనసేన అభ్యర్థి అయితే కూడా పచ్చమట్ల ధర్మరాజు అయితే స్పష్టం చేస్తున్నారు. ప్రసాద్తో శ్రీనివాస్ చంటివి ఉంగుటూరు నియోజకవర్గం నుంచి.